ఉంటుంది. కానీ ఏదో కోల్పోయినట్టు ఫీలింగ్ వస్తది అప్పుడప్పుడు. ఏదో బాధ, తెలియని బాధ అని చూస్తే అంతా బానే అనిపిస్తా ఉంటది. అవునా? అప్పుడప్పుడు అలా ఫీల్ అవుతున్నారా? అయ్యేందంటే అవన్నీ మనకి ఇప్పుడు ఈ జన్మలో వచ్చినయి గాదు. కొన్ని గత జన్మల నుంచి వస్తాయి. కొన్ని పూర్వీకుల నుంచి వస్తాయన్నమాట. అట్లా మనం ఇవన్నీ గూడా క్యారీ చేసుకుంటూ మనం వచ్చామన్నమాట ఈ జన్మలో. ఏవైతే మనం తెచ్చుకున్నామో అవన్నీ మనం క్లియర్ చేసుకోవడానికే. ఇవన్నీ మనయి కాదు అని ముందు మనం నమ్మాలి. ఏవైతే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం బాధలు, కష్టాలు ఇవన్నీ మనయి కాదు. ఇవన్నీ ఒక లెసన్స్ నేర్చుకోవడానికే మనం ఈ భూమి మీదకొచ్చాం. మనం ఏవైతే పాఠాలున్నాయో ఆ పాఠాలు నేర్చుకోవడానికి అంటే సహనము, ఓపిక, ఓర్పు, ప్రేమ, క్షమాగుణం, అంగీకార తత్వం ఇవన్నీ లెసన్స్ అన్నమాట. ఇప్పుడు పిల్లలకి పాఠాలుంటాయి గదా! స్కూల్లో పిల్లలకి పాఠాలుంటాయి గదా! లెసన్స్ ఉంటాయి గదా! సబ్జెక్ట్స్ చాలా రకాల సబ్జెక్టులుంటాయి గదా! ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, సోషల్ సైన్స్ అలా ఎలా అయితే పిల్లలకి ఉన్నాయో, మనందరికి గూడా అలా సబ్జెక్ట్స్ అన్నమాట. పేర్లేంటంటే ఇట్లా అంగీకార తత్వం, ఇట్లా క్షమాగుణం, ప్రేమ, ఓర్పు, సహనం, కరుణ ఇవన్నీ గూడా కొన్ని కొన్ని జన్మలు పడతాయి. ఒక్కొక్క లెసన్ నేర్చుకోవాలంటే ఒక జన్మలో అయిపోవు. కొంతమందికి అవుతాయి. కొంతమందికి కొంచెం టైం పడుతుంది. అట్లా ఒక్కో దాని గురించి కొన్ని జన్మలు గూడా పడతా ఉంటాయన్నమాట లెసన్స్ నేర్చుకోవడానికి. ఎప్పుడైతే ఆ లెసన్ నేర్చుకున్నామో, ఆ లెసన్ ఇంకా దాటి మనం ఇంకో మెట్టు ఎదిగినట్టు. ఒకవేళ ఆ లెసన్ నేర్చుకోలేదనుకోండి, మనకి ఇంకా అలాంటి లా పరిస్థితులు, అలాంటి లెసన్ నేర్పించే వాళ్ళు మన చుట్టుపక్కల వస్తా ఉంటారనమాట. మన పేరెంట్స్ రూపంలో గాని, పిల్లల రూపంలో గాని, లేతే హస్బెండ్ జెంట్స్ అయితే వైఫ్ రూపంలో గాని అట్లా వస్తూ ఉంటారనమాట. మనకి ఆ లెసన్ నేర్చుకోలేదు గదా! కాబట్టి అవి వాళ్ళలో కనిపిస్తాయి మనకి. ఇప్పుడు మనం ఓర్పు నేర్చుకోవాలనుకోండి, అవతల పిల్లలు ఇంకా ఎక్కువ విసిగిచ్చేవాళ్ళు, ఎక్కువ ఇబ్బంది పెట్టేవాళ్ళు వస్తా ఉంటారు. మనం ఓర్పు నేర్చుకోవాలి గదా! ఓర్పు నేర్చుకోవాలి, సహనం నేర్చుకోవాలి గాబట్టి, వాళ్ళు అట్లా టార్చర్ పెట్టేలాగా వస్తా ఉంటారనమాట మనకి. అక్కడ మనం ఎంతో ఓపికగా అదే వేరే బయటోళ్ళు ఎవరన్నా ఏమన్నా ఎప్పుడైతే మనం ఈ లెసన్స్ అన్నీ నేర్చుకుంటామో, అప్పుడు మనం వేరే నెక్స్ట్ స్టెప్‌కెళ్తాం. ఇప్పుడు ఒక క్లాస్ అయిపోయింది. పిల్లలకి. ఒక క్లాస్ అయిపోతే నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది గదా! అట్లాగే మనకు గూడా అంతే. భగవంతుడు ఇవన్నీ లెసన్స్ పరీక్ష పెడతా ఉంటాడనమాట. ఇదొక పనిష్మెంట్ అని అనుకోకూడదు. ఇదొక శిక్ష నాకే వచ్చినియి కష్టాలు, నాకే వచ్చినియి బాధలు, నాకే పేదరికం వచ్చింది, లేతే నాకే అనారోగ్యం వచ్చింది. ఇవన్నీ ఏం లేవు. ఇవన్నీ లెసన్స్ నేర్చుకోవడానికే మనం తెచ్చుకున్నాం. మొన్న వీడియో చూపిచ్చా గదా! మనం భూమి మీదకొచ్చే ముందు ఎలా వస్తాము? ఏమేం లెసన్స్ తీసుకొనొస్తాం? ఎలాంటి తల్లిదండ్రులని ఎంచుకుంటాం? ఎలాంటి పిల్లల్ని ఎంచుకుంటాం? ఇవన్నీ మనం జన్మ తీసుకోక ముందే అన్నీ ప్రీ ప్లాన్డ్ గానే వస్తాం. అంత తేలిగ్గా ఏం రాలా ఎవరు. అది ఎందుకంటే ఇక్కడ చాలా భయంగా అనిపిస్తది. అక్కడంతా ఫ్రీగా ఉంటది. స్వేచ్ఛగా ఉంటాం. అన్‌కండీషనల్ లవ్‌తో, మిత్రత్వంతో, ఆత్మలోకంలో అంతా బావుంటాం. కానీ ఇక్కడికొచ్చాక మాయపురం ఉంటుంది గదా! మొత్తం మర్చిపోతాం గదా! అదెటో తెలుసు. ఆత్మకి ముందే తెలుసు. మర్చిపోతామని తెలుసు భూమి మీదకొచ్చేటప్పుడే. కానీ ఆ లెసన్ నేర్చుకోవడానికి మనకి ఎట్లా ఎవరుండరు గదా! అందుకని మన భర్త రూపంలో గాని, లేతే పిల్లల రూపంలో గాని, ఇట్లా అత్తమామలు గాని, తల్లిదండ్రుల రూపంలో గాని మనమే తెచ్చుకుంటాం. అలాంటి ఫ్యామిలీని ఎంచుకుంటాం. ఓర్పు నేర్చుకోవాలంటే అలాంటి పిల్లల్ని ఎంచుకోవడం. లేపోతే అలాంటి మే పేరెంట్స్‌ని గాని, లేతే భర్తని గాని, ఏదైనా మనం లెసన్స్ నేర్చుకోవడం కోసమే అలాంటి వ్యక్తుల్ని, అలాంటి పరిస్థితుల్ని మన జీవితంలోకి తెచ్చుకుంటామనమాట. ఇప్పుడు అట్లా వచ్చినాక మళ్ళిక్కడ దాన్ని అంగీకరించలేక వాళ్ళనే తప్పు పడతా ఉంటాం. ఇదంతా ఈ సబ్జెక్ట్ మర్చిపోతాం గదా! మనం లెసన్ నేర్చుకోవడానికే వచ్చాం. వాళ్ళే నన్ను ఇట్లా వచ్చారు అని జెప్పి తెలుసుకోలేము. ఇక్కడికొచ్చిన తర్వాత మర్చిపోతాం గాబట్టి, వాళ్ళని నిందిస్తాం. వాళ్ళ వల్లే నాకీ పరిస్థితి నేను బాధపడుతున్నా. వాళ్ళు నన్నన్నారు గాబట్టి నేను ఇంత బాధపడుతున్నాను. నాకింత ఎమోషన్ ఒచ్చేసింది. నేనింత బాధలు, కష్టాలు పడుతున్నాను. వాళ్ళ వల్లే నాకు ఇలా వచ్చింది. ఇవన్నీ నా పరిస్థితులు నాయి గాదు. అని ఎప్పుడు ఏలు అవతల వాళ్ళ మీద చూపిస్తా వస్తాం. ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటి ఇదంతా
ఎక్కడిది మనకే, మన వాస్తవానికి మనమే కారణం అని చెప్పి తెలుసుకోవాలి. ఏదైనా కూడా మనం కార్యకారణ సంబంధం లేకపోతే ఏమీ జరగదు. అవునా? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా! అట్లాగే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తి గాని, ప్రతి సంఘటన గాని మనకి ఎదురవుతుందంటే ఏదో ఒక కారణం ఉంటేనే మనకి జరుగుతుంది. లేకపోతే ఏమీ జరగదు. అందరికీ అన్నీ లేవుగా. అన్నీ జరగాలంటే అందరికీ ఉండాలిగా. అందరికీ కష్టాలుండాలి. అందరికీ బాధలుండాలి. లేతే అందరూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండాలి. లేతే ఏదో ఒకటి అందరూ ఫేస్ అవ్వాలిగా. కానీ కొంతమంది బానే ఉంటున్నారుగా. సేమ్ సిట్యుయేషను కొంతమంది బానే ఉంటారు. కొంతమంది అమ్మో! నాకే వచ్చేసినాయి. నాకే బాధలు, నాకే కష్టాలు ఇంకెవరికీ లేవు. అందరూ బానే ఉన్నారు అనుకుంటారు. కానీ ఎవరి ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి ఉంటానే ఉంటాయి. అవునా గదా! ఎవరికుండే సమస్యలు వాళ్ళకుంటాయి. కానీ కొంతమంది దాన్ని రెస్పాన్స్ ఫీల్ అవుతారు. అంటే రెస్పాండ్ అవుతారు. దాన్ని ఎవరిని ఏమి బ్లేమ్ చేయరు. ఎవరిని ఏమి నిందించరు. దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది రియాక్ట్ అవుతారనమాట. ఓవర్‌గా రియాక్ట్ అయిపోయి నేనెందుకు నన్నంత మాట అన్నారు వాళ్ళు. నేనెందుకు ఇంత సఫర్ అవ్వాలి. నాకెందుకు ఇంత ఇబ్బంది పడాలి. నేను ఈ జీవితంలో నేను పుట్టిన దగ్గర నుంచి ఎవరికీ ఏమి హాని చేయలేదు గదా! ఎవరిని ఏమి మోసం చేయలేదు. ఎవరికీ ఏమి కొంచెం గూడా బాధ పెట్టేలాగా నేనెవరికీ ఏం మాట్లాడలేదు గదా! నేనెందుకు అనుభవించాలి అని ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఇదంతా కార్యకారణ సంబంధం లేకపోతే ఏం జరగదనుకున్నాం గదా! అది కొన్ని గత జన్మల నుంచి గూడా మనం ఇట్లా అంటే ఈ కర్మ పోగొట్టుకోవడానికి మనం తెచ్చుకుంటాం కొన్ని. కొన్ని పూర్వీకులియి ఉంటాయి. అట్లా రకరకాలు ఉంటాయన్నమాట. ఒక ఒకటి మనకి ఎదురైందంటే దానికి రీజన్స్ ఎన్నో ఉంటాయి. ఇది అని మనం చెప్పలేమన్నమాట. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా మనం యాక్సెప్ట్ చేసుకుంటూ దాని నుంచి మనం ఏ లెసన్ నేర్చుకోవాలి. ఎవరైనా మనల్ని ఏదన్నా అన్నారంటే ఓహో! అంటే నేనేదో మార్చుకోవాలి నాలో అని ఉద్దేశంతోనే వాళ్ళన్నారు గాబట్టి అదేంటని చూసుకొని మనం మార్చుకోవాలి. ఆ సిట్యుయేషన్ వచ్చినా, ఏదైనా వచ్చినా ఒక లెసన్ లాగా తీసుకొని మనం దాని నుంచి ఒక మంచి పాఠం నేర్చుకొని ముందుకెళ్ళాలి. ఓకేనా?